జై శ్రీ మాతాజీ. సహజ యోగ ప్రధాత్రి పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు తెలియచేసిన మరొక సందేశాన్ని మనం తెలుసుకుందాము. ఈరోజు శ్రీ దత్త జయంతి అంటే శతాబ్ది, చాలా సుదినం. ఆయన యొక్క ఆశీస్సులతోనే సహజ యోగం ఈనాడు ఇలా మీలో వికసించింది. అందరు గురువులకు గురువు, ఆది గురువు శ్రీ దత్త మహారాజ్. ఆయనకు నేను నమస్కరిస్తున్నాను. ఆయన నాకు కూడా గురువే. నేను జన్మించిన ప్రతిసారి ఆయన నాకు సహజ యోగం గురించి సరిపడే అంత నేర్పించాడు. ఆ కారణం చేతనే ఈ జన్మలో కూడా కొంత పనిని చేయగలుగుతున్నాను. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువే బ్రహ్మ అంటే సృష్టికర్త, గురువే విష్ణు అంటే స్థితికారకుడు, మరియు గురువే మహేశ్వరుడు అంటే లయకారకుడు. గురువే స్వయంగా భగవంతుడు. అటువంటి వానికి నేను నమస్కరిస్తున్నాను. ఎలాగైతే రాజు తన రాజ్యాన్ని విస్తరింపచేసి తరువాత తన రాజ్యాన్ని చూడడానికి మారువేషంలో పర్యటిస్తాడో, అదేవిధంగా ఆదిశక్తి తాను సృష్టించిన సృష్టిని పరిశీలించడానికి అనేకసార్లు ఈ భూమి మీద అవతరించింది. ఆదిశక్తి ఒక మహోన్నతమైన శక్తి అయినప్పటికీ ఆమెకు కూడా ఒక మానవ రూపంలో ఉన్న గురువు అవసరం. ఇప్పటికీ మనిషి యొక్క స్థానం ఆ శక్తి కన్నా గొప్పది. ఆదిశక్తి మానవ రూపంలో ఈ భూమి మీద అవతరించవలసి వచ్చినప్పుడల్లా తన ఒక్కొక్క అవతారంలో తన తండ్రిని లేక సోదరుణ్ణి లేక కుమారుణ్ణి ఎంపిక చేసుకుని భూమి మీదకు రావలసి ఉంటుంది. విశ్వం అంతటిని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టించారనే విషయాన్ని ముందుగా అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాలి. ఈ ప్రపంచంలో బాధలలోనూ కష్టాలలోనూ కూరుకునిపోయి ఉన్న ప్రజలను ఉద్ధరించాలంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల తత్వాలను మూడింటిని కలిపి శ్రీ గణేశుని యొక్క పసితనము మరియు అబోధిత్వంతో వాటిని సమ్మిళితం చేసి ఆ శక్తులచే ఒక గురువును సృష్టించగలిగితే దాని వలన ఈ అద్భుత కార్యం జరగగలదని ఆదిశక్తి తలచింది. శ్రీ ఆదిశక్తియే సతీ అనసూయ రూపంలో అవతరించింది. ఈ ప్రపంచం మొత్తం మీద మానవాళిని ఉద్ధరించడానికి ప్రయత్నం చేసిన శీలవంతమైన మరియు విశ్వాసపాత్రమైన ఒకే ఒక సతి అంటే పతివ్రత అనసూయ. ఇది చాలా గొప్ప విషయం. ఈ ముగ్గురు పిల్లలు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనసూయ దగ్గరకు వచ్చారు. అనసూయ అనే పదానికి అర్థం ఎవరిపైన ఏమాత్రం అసూయ లేనటువంటిది. ఆమెయే విశ్వవ్యాప్తమైన ప్రేమ. అటువంటి స్త్రీ వద్ద అర్థం లేని అల్ప విషయాలైన అసూయ కోపం మొదలగు వాటికి తావులేదు. ఎవరిలో అయితే ఎటువంటి అసూయ ఉండదో ఆమెయే అనసూయ. త్రిమూర్తులు అనసూయను పరీక్షించడానికి ఆమె వద్దకు వెళ్ళారని చెప్పబడింది. అటువంటి సమయంలో ఆమె తన తేజ బల్ అంటే మిక్కిలి శక్తివంతమైన తేజస్సును ఉపయోగించింది. అంటే ఏమిటంటే పవిత్రమైన మాతృప్రేమ. అది చాలా దైవికమైనది. ఇటువంటి తల్లి యొక్క తేజస్సు అంటే తేజోబల్లు వారి మీద పడింది. అప్పుడు వారు ముగ్గురు చిన్న పిల్లలుగా మారిపోయారు. వారి ముగ్గురి యొక్క పరిపూర్ణ రూపమే శ్రీ దత్తాత్రేయుడు. ఆయనది ఒక అసాధారణమైన రూపం. ఆయన స్వరూపాన్ని గురించి ఎంత చెప్పినా తక్కువే.
ఒకవేళ దానిని వర్ణించడానికి ప్రయత్నం చేస్తే అది వర్ణనాతీతం. త్రిగుణాల యొక్క అంటే రజస్ తమో సత్వ గుణాల యొక్క సంపూర్ణ స్వరూపమే శ్రీ దత్త మహారాజ్. శ్రీ దత్తాత్రేయుడు భవసాగరాన్ని ఎలా దాటాలో వివరించడానికి ఎన్నోసార్లు ఈ భూమి మీద ఆది గురువుగా అవతరించాడు. వివిధ మతాల పేరున మనలో మనం దెబ్బలాడుకుంటున్నాము అని నేను నిన్ననే మీకు చెప్పి ఉన్నాను. నేను మీకు ఇంతకు ముందు చెప్పినట్లుగా శ్రీ దత్తాత్రేయుడు ఈ భూమిపైన చాలాసార్లు అవతరించాడు. అందులో జనక మహారాజు కూడా ఒకడు. ఆయన సీతాదేవి యొక్క తండ్రి. ఆయన మరెవరో కాదు, సాక్షాత్తు శ్రీ దత్తాత్రేయుని అవతారమే. మీలో చాలామంది మచ్చింద్రనాథుని పేరు వినే ఉంటారు. తరువాత వచ్చిన ఆయన కూడా దత్తాత్రేయుని అవతారమే. తరువాత జోరాస్టర్ భూమి మీద 3 సార్లు అవతరించాడు. ఆయన కూడా శ్రీ దత్తాత్రేయుని అవతారమే. తరువాత వచ్చిన అవతారం మొహమ్మద్ సాహెబ్. మొహమ్మద్ సాహెబ్ను ఈ విధంగా అడిగారు, బాయ్ మీ ముందు కూడా ఎంతోమంది జన్మించి ఉంటారు కదా అని. దానికి ఆయన అవును, ఇంతకు ముందు కూడా మొహమ్మద్ ఉన్నాడు అని చెప్పారు. వారెవరిని మళ్ళీ అడగ్గా అప్పుడు కూడా ఆయన ఒక మొహమ్మద్ ఉన్నాడు అని చెప్పాడు. మొహమ్మద్ అంటే అర్థం కొని ఆడడం. ఎవరైతే కొనియాడబడడానికి అర్హులో అటువంటి వారే ఈ ప్రపంచాన్ని ఉద్ధరించగలరు. అందుచేత ఇంతకు ముందు కాలానుసారంగా క్రమం తప్పకుండా అవతరించిన వారందరూ మొహమ్మద్లు మరియు అందరూ దత్తాత్రేయులే అని చెప్పాడు. ఆ తరువాత వచ్చిన వారు గురునానక్. మీరు ఎప్పుడైనా ఆయన బోధనలు కానీ ప్రవచనాలు కానీ విన్నా చదివినా మీకు ఆశ్చర్యం కలుగుతుంది. అవి అన్నీ సహజ పద్ధతిలోనే ఉంటాయి. ఆయన సహజ సమాధిలగో అని అన్నాడు. ఇంకా ఇలా అన్నాడు, ఆయన్ని అంటే భగవంతుడిని తెలుసుకోవడానికి అడవికి వెళ్ళాల్సిన పని లేదు. ఎలాగైతే పువ్వుకు సువాసన ఉంటుందో, అద్దంలో ప్రతిబింబం ఎలాగైతే కనపడుతుందో, అదేవిధంగా భగవంతుడు మీలోనే ఎప్పటికీ ఉంటాడు. మీలో అంతర్గతంగా ఉన్న భగవంతుణ్ణి అన్వేషించి ఆయన ఉనికిని సాధించండి. మనం భగవంతుని మీద ఆయనను స్తుతిస్తూ కేవలం పాటలు పద్యాలు పాడుతున్నాము. హృదయాంతరాళాలలో ఉన్న భగవంతుని పరిపూర్ణమైన ఉనికిని తెలుసుకోవాలని మళ్ళీ మళ్ళీ అవతరిస్తూ వచ్చిన ఆది గురువులు చెబుతూ వచ్చారు. మొహమ్మద్ సాహెబ్ యొక్క కుమార్తె జన్మించిన తరువాత ఇస్లాంలో షియా అనే జాతి ప్రారంభమయ్యింది. షియా అనే పదం సియా నుండి ఉద్భవించింది. ఈ పదం సియాగా రూపొందింది. అంటే అర్థం సీతాజీ ఉత్తరప్రదేశ్కు వెళ్ళినట్లయితే అక్కడ ఎవరు సీతాజీ అని అనరు, సియాజీ అనే అంటారు. ఆమె సీతాదేవి ఆదిశక్తి. ఆమె 2 కుమారులు హసన్ మరియు హుసేన్లు. చాలామంది దుష్ట శక్తులను అంతమొందించారు. వారు అలా పోరాడుతూ మరణించారు. హింస వలన సాధించేదేమీ లేదని తరువాత జన్మలో వారు అహింసాయుతమైన వ్యవస్థను స్థాపించాలనుకున్నారు. ఒక కొత్త ప్రయోగం చేయడానికి వారు మహావీర్ మరియు బుద్ధులుగా జన్మించారు. ఇలా ప్రయోగాలు జరుగుతూ వచ్చాయి. నానక్ సాహెబ్ అవతారం తరువాత 50-60 సంవత్సరాల క్రితం దత్తాత్రేయుడు మహారాష్ట్రలోని షిరిడీలో సాయిబాబాగా అవతరించాడు. అది నిజమో కాదో తెలుసుకోవడానికి మీరు ఆత్మ సాక్షాత్కారం పొందిన తరువాత మీ చేతులు ఆ వైపు అంటే సాయిబాబా ఫోటో వైపు పెట్టినప్పుడు మీరు వైబ్రేషన్స్ యొక్క అనుభూతి చెందుతారు. కేవలం మీ చేతుల్లో వచ్చే చైతన్య తరంగాల ద్వారానే వారందరి గురించి మీకు అవగతమవుతుంది. దేని యొక్క రూపాన్నైనా రంగునైనా చూడాలంటే ఎలాగైతే మీకు చూడగలిగే కళ్ళు ఉండాలో అలాగే
ప్రపంచంలోని గురువులందరి గురించి ఎవరు సత్యమైన గురువో, ఎవరు అసత్యమైన గురువో, ఎవరైతే అవతార పురుషుడైన ఆది గురు దత్తాత్రేయునికి సమానమైన వారో చైతన్య తరంగాల ద్వారానే మీరు తెలుసుకోవచ్చు. ఈ ఆధునిక కాలంలో చెప్పుకోవడానికి వేలాది మంది గురువులు ఉన్నారు. ఎవరో చెప్పినంత మాత్రాన, లేక మీరు వారిని గురువుగా నమ్మినంత మాత్రాన ఆయన గురువు కాజాలడు. గురువు అనే పదానికి చాలా పరమార్థం ఉంది. ఆ విషయం మీరు అర్థం చేసుకోవాలి. ఈ రోజున ఎవరు గురువు, ఎవరు గురువు కాదు అనే విషయం గురించి చెప్పదలుచుకున్నాను. గురువు అంటే అసలైన అర్థం ఏమిటంటే ఆయన మనకంటే గొప్పవాడు మరియు మనకంటే ఉన్నతమైన స్థాయిలో ఉన్నవాడు అని అర్థం. ఎలాగైతే ఉపరితలంలో ఉన్న నీరు దానంతట అదే క్రిందికి ప్రవహించి ఒక స్థానాన్ని ఏర్పరచుకుని మళ్ళీ మిగతా నీరంతా వచ్చే వరకు అక్కడే ఉంటుందో, అలాగే గురువు అనేవాడు కూడా తనతో సమాన స్థాయికి ప్రతి ఒక్కరూ వచ్చేలాగా చూస్తాడు. గురువు అనేవాడు అలా ఉండాలని అర్థం. అలా కానివారు గురువే కాదు. గురువు అనేవాడు ఒక విషయంలోనే కాదు, అన్ని విషయాలలోనూ ఉన్నతమైన స్థాయిలోనే ఉంటారు. అందువలన ఎవరైతే గురువుని నమ్మి వీధుల వెంబడి తిరుగుతున్నారో వారు నేడు గురువులు వేలాది సంఖ్యలో ఉన్నారనే విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి. పరిపూర్ణమైన భగవత్ సూత్రాన్ని గురించి మాట్లాడేవాడే నిజమైన గురువు. భగవంతుని గురించి మాట్లాడుతూ ఎవరైతే మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకుని వెళ్తారో వారే నిజమైన గురువులు. మీ నుండి ధనం సంపాదించేవారు మరియు వారి ప్రవచనాలకు డబ్బులు వసూలు చేసేవారు ఎన్నటికీ గురువులు కాలేరు. ఎందుకంటే భగవంతుని నుండి వచ్చిన ప్రవచనం చాలా అమూల్యమైనది. దానికి విలువ కట్టలేము. ఏ రోజైతే మీరు దానికి విలువ కట్టి ఇచ్చారో అది భగవంతునికి సంబంధించినది అవ్వదు. మీరు మార్కెట్లోకి వెళ్ళి భగవంతుణ్ణి కొనలేరు. ఈ రోజున భగవంతుని పేరు మీద డబ్బులు సంపాదించేవారు వేలల్లో మనకు ఎదురుపడుతూ ఉంటారు. అంతకన్నా పెద్ద దారుణమైనది, అన్యాయమైనది ఇంకేమీ ఉండదు. తనకు తాను ఒక గొప్ప గురువుగా భావించే ఒక వ్యక్తి మా ఇంటికి వచ్చి ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. శ్రీ మాతాజీ, మీ ఇంట్లో అన్ని రకాలైన వస్తువులు ఉన్నాయి మరియు మీరు ఒక సాధారణ గృహస్థురాలిలాగా పనిచేసుకుంటున్నారు. అలాంటప్పుడు భగవంతుని గురించి మీరెలా మాట్లాడగలరు? నేను దీనిని పరిత్యజించాను, దానిని పరిత్యజించాను అని అన్నాడు. అతనితో నేనిలా అన్నాను, నీకు పరిత్యజించడం అంటే వాస్తవమైన అవగాహన ఉంటే నీవు పరిత్యజించానని అనుకుంటున్న వాటిలో ఏదైనా నేను నమ్ముకున్న భగవంతుని పాదధూళికి లేదా కనీసం దానిలోని ఒక అణువుకు సమానమవుతుందేమో తూకం వేసి చూసుకో అని చెప్పాను. అప్పుడు అతను ఇబ్బందిగా దిక్కులు చూడటం మొదలుపెట్టాడు. అలాంటిది ఏమైనా కనిపెట్టావా అని నేను అడిగాను. దానికి అతను లేదు లేదు, అలాంటి సమానమైనదేదీ నాకు కనబడలేదు అని అన్నాడు. అప్పుడు నేనిలా అన్నాను, బాబూ, వాస్తవంగా నీవు త్యజించినదేమిటి? ఉదయం నుండి సాయంత్రం వరకు ఎవరి జెండా పట్టుకుని ఎగురవేస్తున్నావు? కాషాయ దుస్తులు ధరించి జుట్టంతా రాలిపోయి ఏడుస్తూ తిరుగుతున్నావు. ఇక నువ్వు త్యజించినదేమిటి? కేవలం ఈ మట్టిని, రాళ్లను తప్ప అని. వాస్తవానికి గృహస్థ జీవితం గడుపుతున్న సామాన్యమైన వారిలోనే సహజ యోగం పోషింపబడుతుంది. అంతేగాని ఎవరి జెండానో పట్టుకుని తిరిగే వారిలో సహజ యోగం ఎన్నటికీ ఎదగదు. ఎవరైతే సాధారణంగా సహజంగా ఏర్పడిన భావోద్వేగాలతో జీవిస్తారో, భగవంతుడు ప్రసాదించిన టీవీతో, సంతోషంతో, ప్రేమతో జీవిస్తారో అటువంటి
మధ్య మార్గంలో ఉండేవారు మాత్రమే భగవంతుణ్ణి చేరుకోగలరు. మీరు గురువు యొక్క అర్థం తెలుసుకోవాలి. కాషాయ వస్త్రాలు ధరించి తిరుగుతూ డబ్బులు సంపాదించేవారు ఒకప్పుడు డొక్కు సైకిల్ మీద తిరిగి ఇప్పుడు ఇంపాలా కార్లలో తిరిగేవారు ఎప్పటికీ గురువులు కాలేరు. ఎవరైతే భగవంతుణ్ణి తెలుసుకున్నారో వారు నేల మీదైనా సరే, రాజభవనంలోనైనా సరే, ఎక్కడైనా సౌకర్యంగా పడుకోగలుగుతారు. ఈ విషయంపై జనక మహారాజు గురించిన ఒక ఉదాహరణ చెబుతాను. ఒకసారి నచికేతుడు అనే ఒక గొప్ప విలుకాడు జనకుని దగ్గరకు వెళ్ళాడు. మొదట్లో అతనికి సందేహం మరియు కుతూహలం కలిగాయి. అతని గురువుని అతను ఇలా అడిగాడు, జనకుడు ఒక గృహస్థుడు మరియు రాజు కదా, అటువంటి వారి దగ్గరకు మీరెందుకు వెళతారు? ఎందుకు ఆయన పాదాలకు నమస్కారం చేస్తారు? ఆయన సామాన్య గృహస్థుడే కదా అని. అప్పుడు ఆ గురువు ఇలా సమాధానమిచ్చాడు, అయితే సరే, నువ్వు జనక మహారాజు రాజప్రసాదానికి వెళ్ళి అక్కడ ఉండు. ఆయనను విదేహి అంటే దేహానికి అతీతుడు మరియు దేహతి అంటే గ్రామస్థుడు అని అంటారు అని చెప్పాడు. అప్పుడు నచికేతుడు జనక మహారాజుతో నివసించినప్పుడు అక్కడ బోలెడంత సంపద ఉండటం చూశాడు. అక్కడి ప్రజలు కడుపు నిండా తిని హాయిగా ఉన్నారు. జనక మహారాజు అన్ని రకాల వంటకాలను ఆస్వాదిస్తున్నాడు, హాయిగా తిరుగుతున్నాడు. అంతేకాదు, ఆయనకు పిల్లలు కూడా ఉన్నారు. అటువంటి వ్యక్తికి భగవంతుణ్ణి గురించి తెలుసుకోవటం ఎలా సాధ్యపడింది అనుకున్నాడు. ఒకనాడు నచికేతుడు జనక మహారాజు వద్దకు వెళ్ళి, నేను ఇక్కడ ఉండవలసిన అవసరం లేదు, తక్షణమే వెళ్ళిపోతున్నాను ప్రభు అని అన్నాడు. సరేలే, అలాగే అయితే ముందు మనం స్నానం చేసి వద్దాము పద అని జనక మహారాజు అతన్ని స్నానానికి సరయూ నదికి తీసుకుని వెళ్ళాడు. నదిలో స్నానం చేస్తూ ఉండగా ఎవరో వచ్చి, ప్రభు, మీ రాజభవనం మంటల్లో చిక్కుకుంది అని చెప్పారు. రాజు చిరునవ్వుతో, పర్వాలేదులే, ఇప్పుడు నేను ధ్యానంలో ఉన్నాను అని అన్నాడు. పాపం నచికేతుడు కొంచెం ఆందోళన చెందాడు. ఇంకొంత సమయం తరువాత కొందరు వచ్చి, మీ కుటుంబ సభ్యులు అందరూ పరిగెట్టి పారిపోతున్నారు, మంటలు మీ దగ్గరకు వేగంగా వ్యాపి వస్తున్నాయి అని చెప్పారు. అప్పుడు ఆయన, పోతే పోని, పర్వాలేదు, నేను ధ్యానంలో ఉన్నాను అని అన్నాడు. తరువాత వారు మళ్ళీ వచ్చి, మంటలు చాలా పైకి చేరుకుని మీ ఆభరణాలు దుస్తులు అన్నీ కాలిపోతున్నాయి అని చెప్పారు. రక్షక భటులందరూ కూడా పారిపోయారు. నచికేతునికి 1 లేక 2 జతల దుస్తులు మాత్రమే బయట ఉన్నాయి. అవి కూడా కాలిపోతే ఎలాగా, ఏమి జరుగుతుందో అని అతను కూడా బయటికి పరుగున వచ్చాడు. అతని బట్టలన్నీ ఏరుకుని తిరిగి వెళ్ళాడు. అప్పటికీ ఇంకా జనకుడు ధ్యానంలోనే ఉన్నాడు. నచికేతుడు ఆశ్చర్యంతో, రాజా, మీకేమీ ఆందోళన కలగటం లేదా? మీ దుస్తులన్నీ కాలిపోతే మీరిలాగే తిరగవలసి వస్తుంది కదా అని అడిగాడు. అప్పుడు జనకుడు, అవాస్తవమైనది అంటే మిథ్య నశించాల్సిందే, దానిని రక్షించుకోవలసిన అవసరం లేదు, అది ఉన్నంతకాలం ఉంటుంది, అది లేనప్పుడు దానిని వదిలేయండి అని. ఇదే వాస్తవమైనది. గురువులు మిథ్యను మిథ్యగా అంగీకరించకపోతే ఇంకా వారి నుంచి మీరు తెలుసుకునేది ఏముంది? మీకొక 200 రూపాయలు చేతిలో పెట్టగానే ఆయనను మీరొక పెద్ద గురువుగా భావిస్తున్నారు. ఆ గురువులు అంత దాతలైతే దేశంలోని ఆర్థిక సమస్యలు వారెందుకు పరిష్కరించరు? అలాగే అందరికీ ఇవ్వమనండి. అలాగే ఇంకొకరు మీకు స్విట్జర్లాండ్లో తయారైన వాచీలు అవి ఇస్తారు. అవి నిజంగా భగవంతునిచే తయారు చేయబడినవి అయితే మనం నమ్మవచ్చు. అటువంటి మహోన్నతమైనదైతే మనం అంగీకరిస్తాం. కానీ
మీ అన్వేషణ కూడా ఇటువంటి స్థూల విషయాలపైనే, అంటే డబ్బు పైన, రత్నాలు, ఐశ్వర్యాలు అలాంటి వాటిపైన ఉంది. అందువలననే మీరు అలాంటివి మీకు ఇచ్చేవారినే గురువులుగా పరిగణిస్తున్నారు. అటువంటి గురువులను నమ్ముకుని ఉన్నదంతా పోగొట్టుకున్న తరువాత అప్పుడు మీరు నా దగ్గరకు వస్తున్నారు. జీసస్ క్రైస్ట్ సిలువ వేయబడ్డాడు. దానిని చాలా సులభంగా చేసేశారు. కానీ రాత్రి పగలు మీ సంపదను దోచేయడానికి కంకణం కట్టుకున్న వారిని మీరెవరూ ఏమీ చేయలేకపోతున్నారు. అటువంటి వారు రేపటి రోజున మీ పిల్లల్ని పిచ్చి ఆసుపత్రికి పంపడానికి కూడా సిద్ధపడతారు. ఈ విషయాన్ని మీరు గుర్తించి ఏమి చేయాలో ఆలోచించండి. ఇటువంటి ప్రాపంచిక వస్తువులను, అంటే వాచీలు, ఉంగరాలు భగవంతుని పేరు మీద పంచిపెట్టడం అనేది ఎటువంటి ఔదార్యం? దాని గురించి మీరెప్పుడూ కనీసం ఆలోచించలేదా? ఈ కలియుగంలో మనిషి చొచ్చుకుని పోయే తెలివితేటలు మరియు అలాంటి వివేకం కలిగి ఉన్నాడని నేను అనుకుంటున్నాను. మనిషి తనకి అర్థం కాని జ్ఞానాన్ని, వివేకాన్ని ఇటువంటి వారికి తాకట్టు పెట్టి పిచ్చివారిలాగా వారు చేసే వశీకరణ విద్యల వెనకాల పడుతున్నాడు. అవాస్తవమైన అంచనాలు మరియు మిథ్య మనం సంపూర్ణమైన ప్రశాంతతతో ఉన్నామనే భావాన్ని కలుగచేస్తాయి. మనల్ని మనం మోసం చేసుకుంటూ ఇతరులను కూడా మోసం చేస్తున్నాము. అదే ఆత్మ సాక్షాత్కారం పొందిన తరువాత అయితే మీరు అంత దూరం వెళ్ళవలసిన అవసరం, లేదా దాని గురించి ఊరికే చదివేయవలసిన అవసరం కానీ లేదు. ఒకసారి మీరు ఆత్మ సాక్షాత్కారం తీసుకున్న తరువాత మీకు తెలియకుండానే మీలో కలిగే ప్రశాంతతను మీరు అర్థం చేసుకుంటారు. నేను ఎంతోమంది గురువులను చూశాను. వారిని నమ్ముకున్న భక్తులు 30-40 సంవత్సరాలు వచ్చేసరికి గుండెపోటుతో మరణిస్తున్నారు. మీలో ఆత్మ సాక్షాత్కార అనుభూతి ఏ కొద్ది మాత్రం జరిగినా మీకు గుండెపోటు కాదు కదా, కనీసం యాక్సిడెంట్లు జరగడం కూడా అసంభవం. నాకెవరో చెప్పారు. మొన్ననే ఒక సంఘటన జరిగింది. ఒక పిల్లవాడు ట్రైన్లో ప్రయాణిస్తున్నాడు. ఆ ట్రైన్ యాక్సిడెంట్ అయ్యి ట్రైన్ మొత్తం తలక్రిందులైంది. అయినా కానీ ఆ పిల్లవాడు ప్రయాణం చేస్తున్న కంపార్ట్మెంట్లో ఏ ఒక్కరికి కూడా ఏ చిన్న దెబ్బ కూడా తగలలేదు. వారందరూ దాని నుండి బయటపడ్డారు. మన దగ్గర ఇలాంటివి ఎన్నో సంఘటనలు ఉన్నాయి. పైనుండి దేవతలే మిమ్మల్ని కాపాడుతూ ఉంటారు. భగవంతుడే ఇలాంటి సమయాల్లో మిమ్మల్ని చూసుకోకపోతే మీరు ఆత్మ సాక్షాత్కారం పొంది ప్రయోజనం ఏమిటి? క్యాన్సర్ను కూడా సహజ యోగులు నివారించగలరు. దానిలో గొప్ప విశేషం ఏమీ లేదు. కానీ దానిని ఎంతమంది గుర్తించగలిగారు? సహజ యోగులకు చికిత్స చేయడం కంటే ఆత్మ సాక్షాత్కారం ఇవ్వడమే ఇష్టం. ఎందుచేతనంటే తాము ఆత్మ సాక్షాత్కారం వలన పొందిన ఆనందం మిగతా వారు కూడా పొందాలని వారు అనుకుంటారు. మీ వద్ద డబ్బు ఉంటే మిగతా వారి కడుపు నింపడం కోసం ఖర్చు పెట్టాలని అనుకుంటారు కదా. అలాగే ఒక ఆత్మ సాక్షాత్కారం పొందిన వ్యక్తి మిగతా వారిలో కూడా కుండలని జాగృతి చేసి ఆత్మ సాక్షాత్కారం ఇవ్వాలని ఆశిస్తాడు. అలాగే చేస్తాడు కూడా. మీలో ఆ జ్యోతి ప్రవేశించినప్పుడు దాని గురించి మీరేమీ ప్రమాణం చేసి చెప్పనవసరం లేదు. కస్తూరి వెదజల్లే సుగంధాన్ని మీరు ప్రత్యేకంగా ప్రమాణం చేసి చెప్పనవసరం లేదు కదా. అటువంటి కస్తూరి సుగంధాన్ని, అంటే ఆత్మ సాక్షాత్కారాన్ని ఆస్వాదించాలని ఎవరు అన్వేషిస్తున్నారో ముందుగా తెలుసుకోవాలి. అలా లేని వారి కోసం మీరు వెతకటం వలన ప్రయోజనం ఏమిటి? ఒకవైపు వీరు, అంటే గురువులు, మన గత చేతనతోనూ జరిగిపోయిన గతానికి సంబంధించిన విషయాలతోనూ ఆడుకుంటున్నారు. ఇటువంటి వారి గురించి నాకు తెలుసు. ఈ అన్వేషణ విషయంలో చాలామంది కుగురువులను నేను చూశాను.
వారు వేసే జిత్తుల మారి ట్రిక్కులు, వారు ఎటువంటి పరిస్థితులను మీకు సృష్టిస్తారో, తరతరాల వరకు మీ కుండలినిని వారు ఎలా నాశనం చేస్తారో నాకు తెలుసు. కొందరు వ్యక్తులు మీ యొక్క పూర్వజన్మల సంఘటనలను గురించి చెబుతారు. దానికి మీరు మైమరిచిపోయి వారి వలలో పడతారు. ఒక మహిళ నా వద్దకు వచ్చి ఇలా చెప్పింది. నా వద్దకు ఒక అతను వచ్చాడు. అతనికి నా సర్వస్వం ఇచ్చేశాను అని. అప్పుడు నేను అదేమిటి, అలా ఎందుకు ఇచ్చావు అని అడిగాను. అతను గత జన్మలో నా భర్త అని చెప్పాడు అని అంది. అదేమిటి, నువ్వు అంత శీలవతివి కదా, అటువంటి నువ్వు అంత గుడ్డిగా అతను నీ మరణించిన భర్త అని ఎలా నమ్మావు? మరి అయితే ఇప్పుడు బ్రతికి ఉన్న నీ భర్త మాటేమిటి? అతని పట్ల నీకు పవిత్రత అవసరం లేదా? ఒక డబ్బు కోసం మోసం చేసేవాడు తానే నీ భర్త అని చెప్పగానే నీ ఆభరణాలన్నీ ఇచ్చేశావు అని అన్నాను. నేనే భగవంతుడి అవతారాన్ని, నేనే భగవంతుణ్ణి అని ఒక ఆయన చెబుతున్నట్లుగా నాకు తెలిసింది. ఈ దేశంలో అలా ఎవరేమి చెప్పుకున్నా పోయేదేమీ లేదు. దానికేమీ ఖర్చు పెట్టనవసరం లేదు. మనం అబద్ధాలు చెప్పటంలో నిష్ణాతులం. ఇటువంటి దాన్ని సైకాలజీలో సిగ్మాయిడ్ వ్యక్తిత్వం అని అంటారు. మీరు సైకాలజీని చదివి ఉంటే సైకాలజిస్టులు కూడా ఇటువంటి వారి ఉనికిని కనుగొన్నారని అర్థమవుతుంది. వారు పెద్ద దొంగలు అనే విషయం తెలుస్తుంది. అటువంటి వారు ఏ చెత్త విషయాలు చెప్పినా కూడా ప్రజలు వారిని నమ్మడం మొదలు పెడతారు. ఇటువంటి రకం వ్యక్తులు ప్రపంచంలోకి వస్తారని జాగ్రత్తగా ఉండమని బైబిల్లో చెప్పబడి ఉంది. వారు నేనే భగవంతుడు అని అంటారు. వారే భగవంతుడు అయితే వారిలో కొన్ని శక్తులు కూడా ఉండాలి. నాతో అలా ఉంటున్న ఒక వ్యక్తిని నేను అడిగాను, ఎందుకు చాలామంది ఆడవారిని నీ చుట్టూ ప్రోగు చేసుకుంటావు? తలుపులు మూసుకుని లోపల ఏమి చేస్తున్నావు? భగవంతుని పేరు మీద ఎలాంటి పనులు చేస్తున్నావు అని అడిగాను. ఎందుచేతనంటే ఆయన తనను ఎలా హింసించాడో ఒక స్త్రీ నన్ను వ్యక్తిగతంగా కలిసి చెప్పింది. కోర్టుకు వెళ్ళి అతన్ని అరెస్టు చేయించు అని ఆమెతో నేను చెప్పాను. అప్పుడు ఆమె, ఇలాంటి విషయాలను కోర్టులో ఎలా మాట్లాడగలను? నా మీద నింద పడుతుంది కదా, మాకంటూ ఒక గౌరవం ఉంది, కుటుంబాలు ఉన్నాయి అని చెప్పింది. నీవు కోర్టులో చెప్పకపోతే ఆ వ్యక్తి ఎలా బహిర్గతమవుతాడు అని నేను అన్నాను. అప్పుడు నేను ఆ పెద్ద మనిషి దగ్గరకు వెళ్ళి, నువ్వు ఏమి చేస్తున్నావు? ఎందుకు ఇంత పాపానికి ఒడగడుతున్నావు? దేవుని పేరు మీద ఇలా చేస్తే నీకు ఏమి వస్తుంది అన్నాను. అప్పుడు అతను ఇలా అన్నాడు, నేను శ్రీకృష్ణుణ్ణి అన్న విషయం మీకు తెలీదా అని. అప్పుడు నేను ఇలా అన్నాను, అబ్బో ఏమి చెప్పావు? నీ ముఖం చూస్తే భూతంలాగా ఉంది. నీకు నువ్వు శ్రీకృష్ణుడనని చెప్పుకుంటున్నావు. నువ్వు శ్రీకృష్ణుడిని అని ఎలా అనుకుంటున్నావు? కృష్ణుడు కేవలం 5 సంవత్సరాల వయసులోనే కాళీయ అనే విషసర్పం తలపైకెక్కి దానిని నాశనం చేశాడు. అతనిప్పుడు ఎక్కడ ఉన్నాడు అని తమాషాకి నేనిలా అన్నాను, నేను నీ గడ్డాన్ని పట్టుకుని లాగాననుకో, నువ్వు మళ్ళీ తిరిగి లేవలేవు అని. మరొక మహానుభావుడు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు, నేను స్త్రీలను నగ్నంగా చేసేవాణ్ణి, ఎందుకంటే శ్రీకృష్ణుడు అలాగే చేసేవాడు అని. చూసారా, ఇదెంత పనికి మాలిన పను! శ్రీకృష్ణుని 5 సంవత్సరాల వయసులో జరిగిన చిన్న పిల్లల చేష్టలకు ఈయన ఎలా చెబుతున్నాడో, 5 సంవత్సరాల బాలుడు అలా ఎలా చేయగలడు? శ్రీకృష్ణుడు చాలా లోతైనవాడు. ఆయన సహజ యోగ కార్యాలే చేసేవాడు. 5 సంవత్సరాల పిల్లవానికి ఎవరు పెద్దవారో ఎవరు చిన్నవారో ఏమి తెలుస్తుంది? ఆ వయసులో ఉన్నవానికి ఇవన్నీ తెలుస్తాయా? అప్పుడు కృష్ణునికి 5 సంవత్సరాల వయస్సు కూడా లేదు, ఇంకా తక్కువే. కృష్ణుడు అలాంటి వాడు అయితే తాను ద్వారకలో ఉన్నప్పుడు ద్రౌపది వస్త్రాపహరణం సమయంలో శంఖ చక్ర గద పద్మ గరుడారూఢుడై వేగంగా ఎందుకు వెళతాడు? అలా పరిగెట్టి వెళ్ళవలసిన అవసరం ఏముంది? అతనికి స్త్రీల శీలం యొక్క పవిత్రత గురించిన ప్రాముఖ్యత తెలియకపోతే ఎందుకు పరిగెట్టి వెళతాడు అని అడిగాను.
దానికి ఆయన సమాధానం లేకుండా మౌనంగా ఉండిపోయాడు. ఒకవైపు శ్రీకృష్ణుడు గోవర్ధనగిరి పర్వతాన్ని చిటికెన వేలితో ఎత్తితే, ఇక్కడ మాత్రం ఈ దొంగ కృష్ణులు శివులు ప్రతి మార్కెట్లోనూ వీధిలోనూ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతారు. మీలో ఏ పాటి తెలివితేటలు అయినా ఇంకా మిగిలి ఉన్నాయా అని ఒక్కొక్కప్పుడు నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఎందుచేతనంటే, ఏ మనిషికైతే భగవంతుడు వివేకము యొక్క ద్వారాలు పూర్తిగా తెరిచాడో అతను తన తెలివితేటలలో తారాస్థాయికి చేరినప్పటికీ ధర్మాన్ని పాటించే విషయంలో మాత్రం అతను ఎందుకు ముసుగు తొలగించడం లేదు అని కొన్నిసార్లు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఈ దేశంలోనే కాదు, విదేశాలలో కూడా ఇటువంటి చీకట్లు అలముకుని ఉన్నాయని చెప్పడానికి బాధపడుతున్నాను. మరొక యోగీజీ ఉన్నాడు. అతని శిష్యుడు నన్ను కలవడానికి నా ఎదుటికి వచ్చాడు. అతని ఆజ్ఞ మరియు నాభి చక్రాలు తిరిగిపోయి ఉన్నాయి. ఆ వ్యక్తి భజనలు పాడుకుంటున్నాడు. చక్రాలు అపసవ్య దిశలో తిరిగి ఉండటం అంటే అతను పిచ్చివాడు అయి ఉండాలి. మీరు ఆత్మ సాక్షాత్కారం పొందిన వ్యక్తి అయితే, ఎవరైనా మనిషి పిచ్చివాడు అయ్యాడు అంటే అతని ఆజ్ఞ మరియు నాభి చక్రాలు వ్యతిరేక దిశలో తిరిగిపోయి ఉన్నాయని తెలుసుకుంటారు. ఈ రకమైన ప్రేత విద్య మరియు శ్మశాన విద్య సాధన మన దేశంలో ఎప్పటి నుంచో వాడుకలో ఉంది. వీటి గురించి ఎవ్వరికీ తెలియదని కాదు, కానీ ఇప్పుడున్న ఈ ఆధునిక విద్యా విధానం వలన ఎవరి దృష్టి ఆ వైపు పోవటం లేదు. దీనిని మరాఠీలో కరణి అని కూడా అంటారు. దేవి అని పిలువబడే ఇలాంటి ఆవహింపబడిన స్త్రీలు ఎవరి శరీరం పైనకైనా రావచ్చు. అటువంటి వారికి కుంకుమ పెట్టడానికి వెళ్తుంటారు. అప్పుడు భూతాలు వారిలోకి ప్రవేశిస్తాయి. ఆ విషయం మీరెందుకు అర్థం చేసుకోరు? ఇటువంటివన్నింటినీ ప్రేత అంటే భూత విద్య అని, శ్మశాన విద్య అని అంటారు. దీని వెనకాల ఒక పెద్ద శాస్త్రమే ఉంది. మీకు కావాలంటే దీని గురించి తరువాత చెప్తాను. కానీ ఈరోజు నేను దత్త మహారాజు యొక్క పాదాల వద్ద మాట్లాడుతున్నాను. దీనిని బట్టి మనకు స్పష్టంగా అర్థమయ్యేది ఏమిటంటే, మనల్ని మనం ఎదుటి వారి చేతుల్లో కీలుబొమ్మలుగా పెట్టడం వలన మనం ఎంత దిగజారిపోతున్నామో అనే విషయం. మీరు కనీసం మీ తెలివితేటలను సరైన మార్గంలో పెట్టండి. వాటిని ఒకసారి కుదపండి. మీరు ఎప్పుడైనా ఏదైనా ఉపన్యాసం వినడానికి వెళితే అతను చెప్పేదేమిటో, ఆయన చెప్పేదానికి చేసేదానికి ఏదైనా పొంతన ఉందో లేదో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలా కానివాడు ఏమాత్రం గురువు కాలేడు. అది మీరు అర్థం చేసుకోవాలి. మనం ఈరోజు ఇలా చేయాలి, అలా చేయకూడదు అని చెప్పి అందుకు భిన్నంగా మరుసటి రోజు లౌకిక విషయాల వెనకాల పడితే మనం గురువులము కాలేము. అంటే నా ఉద్దేశ్యం, ఈ ప్రపంచం అంత పనికి మాలినది ఏమీ కాదు. కానీ గురువులో కనీసం ఒక విధమైన సాక్షితత్వం రావాలి. కుండలిని ఉత్థానం చేయడం కోసం విశ్వ ప్రయత్నం చేసిన వారు ఎంతోమంది ఉన్నారు. అయితే నిన్న కూడా నేను మీకు చెప్పినట్లుగా ఉదయం 4 గంటలకే నేను కుండలిని ఉత్థానం చేస్తాను అని చెప్పడానికి భగవంతుని వద్ద గడియారమేమీ లేదు. ఇవన్నీ కేవలం భూతాలు చేసే ప్రయత్నం. దీని గురించి నేను ఒక మంచి ఉదాహరణ చెప్తాను. లండన్లో డాక్టర్ లేనే అని ఒక పేరుగాంచిన డాక్టర్ ఉండేవాడు. అతను ఎన్నో పరిశోధనలు చేశాడు. వాటి ద్వారా ప్రజలకు వారి రోగాలను నయం చేయాలని చాలా తపన పడ్డాడు. కానీ అకస్మాత్తుగా అతను ఒక ప్రమాదంలో మరణించాడు. అందుచేత అతను అనుకున్నట్లుగా పరిశోధన ఫలితాలను ప్రజలలోకి చేర్చలేకపోయాడు. మనం మరణించినప్పుడు పూర్తిగా మరణించం. ముందుగా ఒక చిన్న భాగం మాత్రమే మరణించి మిగతా సూక్ష్మ శరీరం నెమ్మదిగా వెళ్ళిపోతుంది. ఆయన మరణిస్తున్నప్పుడు
నేను మరొక శరీరంలోనికి ప్రవేశించడానికి ఎందుకు ప్రయత్నం చేయకూడదు అని అనుకున్నాడు. పోరాడుతున్న ఒక వియత్నాం సైనికుణ్ణి ఎన్నుకుని అతనిలో ప్రవేశించి తన కొడుకు దగ్గరకు వెళ్ళి ఫలానా ఫలానా విషయాలు మా అబ్బాయికి చెప్పు అని అతనితో చెప్పాడు. మీరొకసారి ఆలోచించండి. డాక్టర్ లేనే ఈ కార్యాన్ని ఎలాగో అలాగ చేయాలని అనుకున్నాడు. అతను అతని కొడుకు శరీరంలోకే ఎందుకు ప్రవేశించలేదు? ఎందుచేతనంటే దాని వలన వచ్చే పరిణామాలు ఏమిటో అతనికి తెలుసు. నా కొడుకు దగ్గరకు వెళ్ళి జరిగిన కథంతా చెప్పమని ఆ సైనికుడికి చెప్పాడు. దానికి నా కొడుకు ఒప్పుకుంటాడు అని చెప్పాడు. చెప్పినట్లుగానే ఈ సైనికుడు అతని కొడుకు దగ్గరకు వెళ్ళడం, అతను ఒప్పుకోవటం జరిగింది. అతను అన్నాడు, ఈ విషయాలన్నీ కేవలం నా తండ్రికి మాత్రమే తెలుసు, ఇంకెవరికీ తెలియవు. కాబట్టి మనం ఒక క్లినిక్ను తెరుద్దాము అని అన్నాడు. ఆ విధంగా వారొక పెద్ద సంస్థను స్థాపించి దాని ద్వారా వారు ప్రజల జబ్బులను నయం చేసేవారు. వారు మీ మానసిక స్థితిలోకి ప్రత్యహంకారంగా ప్రవేశించి దాని ద్వారా మీకున్న సమస్యను నివారిస్తారు. రోగిలో ఉన్న ఒక భూతాన్ని తీసి మరొక భూతాన్ని ప్రవేశపెడతారు. ఒక ఆవహింపబడిన త్రాగుబోతు ఉన్నాడనుకోండి. అప్పుడు అతనిలో ఆవహించి ఉన్న త్రాగుబోతు వెళ్ళిపోయి అతనికి ఆ త్రాగుడు అలవాటు పోతుంది. కానీ అతనికి కోపం రావడం మొదలవుతుంది. వారు చేసే పని అది. పాపం వారు సామాన్యమైన వ్యక్తులే. వారు తాము భూత విద్య చేస్తున్నామని చెబుతారు, కానీ భగవంతుని పని చేస్తున్నామని చెప్పుకోరు. కానీ మన దేశంలో భూతాలను దెయ్యాలను ఉపయోగిస్తూ దానికి భగవంతుని పేరు పెడతారు. అటువంటి వారు కొంతవరకైనా నయం చేస్తూ ఉండవచ్చు, కానీ దాని వలన ఏమి ఉపయోగం? వారి కుండలిని ఎంత దెబ్బతిందో, దాని వలన దేవికి ఎంత బాధ కలిగిందో మీరు ఊహించుకోండి. అటువంటి ప్రదేశాలకు వెళ్ళనవసరం లేదు. ఈరోజు కాకపోతే రేపైనా మీరందరూ తప్పనిసరిగా ఆత్మ సాక్షాత్కారం పొందుతారు. కానీ తప్పుడు మార్గంలోకి వెళ్ళకండి. ఒకసారి మీ కుండలని దెబ్బతింటే అప్పుడు నేను ఏమీ చెయ్యలేను. చేసిన పనంతా వృధా అయిపోయినట్లే. ఎవరికైతే కుండలని దెబ్బతిందో వారి గురించి మీకు తెలుసు. మీలో చాలామంది ఆత్మ సాక్షాత్కారం పొంది ఉన్నారు. దానికై మనం ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నామో మీకు తెలుసు. వారిలో కొంతమందికి ఇంతకు ముందు చెప్పిన వారిలాంటి వారి వైపు చెయ్యి పెట్టగానే వారి శరీరం మీద చాలా పెద్ద పెద్ద బొబ్బలెక్కిపోతాయి. అయితే వారు నా వైపు చెయ్యి పెట్టినప్పుడు కూడా వారికి అలాంటివి చాలా చిన్న చిన్నగా వచ్చాయి. మరియు చాలామందికి అరచేతుల్లో మండుతున్నట్లుగా అనిపించింది. నా దగ్గర నుండి మాత్రం చల్లని వాయు తరంగాలు వెళ్తున్నాయి, కానీ వారి చేతులు మాత్రం మండుతున్నాయి. వారిలో ఉన్న శక్తిని వారిలో స్థిరపరచడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను, కానీ వారిలో మాత్రం వేరొక విధమైన శక్తి కూర్చుని ఉంది. ఆ గురువుల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ఎందుకంటే వారి వలన కలిగే దుష్పరిణామాలను నివారించడానికి ఎటువంటి చట్టాలు లేవు. వాటిని నివారించాలి అనుకుంటే ఎవరు నిజమైన గురువో, ఎవరు మీకు పరిపూర్ణత్వాన్ని ఇవ్వగలరు అనే విషయాన్ని మీ తెలివితేటలతో ఆలోచించండి. ఒక యువతి అకస్మాత్తుగా నన్ను ఒక ప్రశ్న అడిగింది. మీ దగ్గరకు రానవసరం లేకుండానే ఆత్మ సాక్షాత్కారం పొందిన వ్యక్తిని మీరెవరినైనా చూసారా అని. అటువంటి వారు చాలామంది ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. అందుచేతనే నేను నా శిష్యుల్లో అంటే సహజ యోగుల్లో చాలామందిని కొల్హాపూర్లో ఒక అడవిలో ఉన్న కొండపై నివసించే ఒక గొప్ప గురువు వద్దకు తీసుకుని వెళ్ళాను. అది 7 మైళ్ళ అవతల ఉన్న గగన్ గర్. ఆ రోజున అక్కడ చాలా పవిత్రమైన పర్వదినం. నేను వారిని చేతులు తెరుచుకుని ఉండమన్నాను. అప్పుడు చల్లని చైతన్య తరంగాలు రావటం మొదలుపెట్టాయి. శ్రీ మాతాజీ, ఇక్కడ ఉన్న ఆయన ఎవరు? ఇతను అడవిలో ఉండవలసిన అవసరం ఏముంది అని వారు నన్ను అడిగారు. ఇటువంటి గొప్ప మహనీయులు అడవులలో ఎందుకు నివసించేవారో మనం ఆలోచించాలి. మీరు చెప్పిన ఆ నిత్యానంద అనే ఆయన వాస్తవానికి చాలా గొప్ప ముని.
ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి వారిని ఆయన అక్కడ నుంచి వెళ్ళిపోమ్మని రాళ్ళు విసిరేవాడు. నాగపూర్లో ఉండే బాబా తాంబుద్దీన్ అనే వ్యక్తి విషయంలో కూడా ఇలాగే జరిగింది. పాపం ఆయన కూడా అడవిలోనే నివసించాడు. అది ఇప్పుడు అత్యంత జనాభా కలిగిన ప్రదేశం. ఇటువంటి వ్యక్తులు ఎందుకు అడవుల్లోకి వెళ్ళిపోతున్నారు? దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు, కొంతమంది పిల్లలు కూర్చున్నారు, వారి చేతులు మండుతున్నాయి. ఇలా ఏదో చేస్తున్నారు. అదేవిధంగా వారి ఒళ్ళంతా కూడా మండటం మొదలవుతుంది. పాపం చాలామంది సాధువులు నీళ్లల్లో జీవించాల్సి ఉంటుంది. ఎందుచేతనంటే భక్తులకు ఇలాంటి మంటల లాంటి కష్టాలు బాధలు కలిగించడానికి మీ మస్తిష్కాల్లోనూ ప్రత్యహంకారంలోనూ భూతాలు తిష్టవేసి ఉన్నాయి. ఈ కారణంగా వారు అడవుల్లోకి పారిపోతుంటారు. ఎందుచేతనంటే మీరేం చేస్తున్నారో మీకే తెలీదు. మీకు చైతన్య తరంగాల అనుభూతి అర్థం కాలేదు. కాబట్టి వారిని వారు రక్షించుకోవటం కోసం అడవుల్లో నివసిస్తున్నారు. వారెలా విముక్తులవుతారు? ఎలా బయటపడతారు? గగన్గిర్ మహారాజు విషయమే చూడండి. ఆయన నిజానికి చాలామంది వ్యాధులను నివారించారు. కానీ వచ్చిన సమస్య ఏమిటంటే ఆయన చేతివేళ్ళు కాలివేళ్ళు లోపలికి వెళ్ళిపోయాయి. పాపం ఆయన చెట్టుపై నివసిస్తూ ఉంటాడు లేదా సింహంపై తిరుగుతూ ఉంటాడు. అంతకి మించి ఎక్కడికి కదలలేడు. ఆయన నన్ను వెంటనే గుర్తుపట్టాడు. అది నాతో ఉన్న శిష్యులు కూడా చూశారు. అందులో సందేహం ఏమీ లేదు. ఈ జీవిత కాలంలో ఆయన నన్నెప్పుడూ చూడలేదు. కానీ చాలా సంవత్సరాల నుండి నా గురించి ఆయనకు తెలుసు. ఆయన నాకన్నా వయస్సులో పెద్దవాడు. ఆయన నన్ను చూడగానే, అమ్మా, మీ గురించి నేను చాలా సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నాను. ఈరోజు మీరు ఇక్కడికి రావటం నా అదృష్టం అన్నాడు. ఆయన ఒక నాగుపంతి, మచ్చీంద్రనాథ్ లాగా ఈయన కూడా ఒక గొప్ప మహర్షి. ఒకసారి నేను హిమాలయాలకు వెళ్ళాను. అక్కడ కూడా ఇలాంటి వారిని కొంతమందిని చూశాను. అలాగే హరిద్వార్లో కూడా ఇలా చాలా చోట్ల వారు నివసిస్తున్నారు. నేను వారితో వికసించే సమయం వస్తుంది. అప్పుడు మీరు మీ శక్తులను ఎలా కాపాడుకోవాలో మరియు మిమ్మల్ని బాధ పెట్టిన ప్రజలకు తిరిగి ఎలా సమాధానం చెప్పాలో నేను చెప్తాను. నేను ఇక్కడే ఉంటాను. మీరు కనీసం నా దగ్గరకు రండి. నేను అందరికీ ఉపశమనం కలిగిస్తాను. నేను వాటి అంటే దుష్టశక్తుల పని సులభంగా పట్టగలను అని అన్నాను. వారిలో చాలామంది అమ్మా, మేము తప్పకుండా వస్తాము అని చెప్పారు. కానీ పాపం వారికి ఆ ధైర్యం లేదు. వారి కాళ్ళు చేతులు దెబ్బతిన్నాయి. వారు అంటే దుష్టశక్తులు వీరి శరీరాలను బొప్పలెక్కించేశారు, మంటలు కలిగించారు. ఇవన్నీ ఆ దెయ్యాల పరే. ఇప్పటి వరకు ఈ కలియుగంలో వచ్చిన వారు నా లెక్క ప్రకారం 10 మంది మగ రాక్షసులు, 6 ఆడరాక్షసులు. ఒకవేళ రావణాసురుడు ఈ కాలంలో ఇక్కడికి వస్తే అప్పుడు అతను తాను రావణాసురుణ్ణి అని అస్సలు చెప్పుకోడు. నేను భగవంతుణ్ణి అని చెప్పుకుంటాడు. ఒకవేళ అతను తానే రావణుడిని అని చెప్పుకుంటే అతడు జైలు పాలవుతాడు. రావణుడిని గుర్తించడం కూడా రాక్షసులను గుర్తించడం వంటిదే. ఆ విషయం గురించి కూడా మీకు చెప్పదలుచుకున్నాను. మీ ఉపయోగం కోసం అదేమిటో కూడా మీకు చెప్తాను. పిల్లి కళ్ళ లాంటి కళ్ళు ఉన్న మనుషుల్ని మీరు చూసేవంటారు. పిల్లి కళ్ళను మీరు చూసినట్లయితే అవి ఎలాగ ఉంటాయో మీకు తెలుస్తుంది. చాలామంది చాలా విషయాలను పట్టించుకోరు. పిల్లి కంట్లో కంటి గుడ్డు ఉంటుంది, అదే దాని కంటిపాప. దానివైపు మనం చూసినప్పుడు అది అంటే కంటిపాప చిన్నదైపోయి కనిపించకుండా పోతుంది. రాక్షసుల కళ్ళు కూడా అదే విధంగా ఉంటాయి. వారందరినీ నేను బాగా ఎరుగుదును. ప్రతి జన్మలోనూ నేను వారిని చూశాను. వారి కళ్ళను బట్టి వారు రాక్షసులు అని తెలుసుకోవచ్చు. వారి యొక్క కంటిపాప చిన్నదిగా అయ్యి కనుమరుగు అవుతుంది. వారిని అలా గుర్తించవచ్చు. వారిని మీరు భగవంతుడు అనండి, లేక మరేదైనా అనండి, కానీ వారు మాత్రం రాక్షసులు. వాళ్ళు చాలా సిద్ధులను పొందారు, అంటే వరాలను పొందారు. ఇదంతా మన బోళాశంకరుడు చేసిన పని. ఏమి చేస్తాము? ఈ రాక్షసులు చాలా సిద్ధులను పొందారు. అలాగే ఆయన
అంటే బోళాశంకరుడు రావణుడికి కూడా ఒక వరాన్ని ఇచ్చాడు. అదేమిటంటే ఆయన కూడా మాట్లాడేటప్పుడు, ప్రవచనాలు ఇచ్చేటప్పుడు వినేవారికి నాభి చక్రంలో ఏదో జరిగేది. అక్కడ ఒక దుష్టశక్తి వచ్చి కూర్చునేది. వేల కొద్దీ జనం ఆయన ఉపన్యాసాలు ఉప్పొంగిన ఆనందంతో వినేవారు. అది ఎంత ఆకర్షణీయంగా ఉండేదంటే వారి రాజ్యంలోని ప్రజలు రామునితో యుద్ధం చేయడానికి సంసిద్ధులు అయి ఉండనప్పటికీ వారిని అతను ఒప్పించగలిగేవాడు. అదేవిధంగా మహిషాసురునికి కూడా అనేకమైన సిద్ధులు ఉన్నాయి. అందరు రాక్షసులకు వారి వారి వరాలు వారికి ఉన్నాయి. ఈ సిద్ధుల వలననే వారందరూ మంచితనాన్ని, వెలుగును అణిచివేసి చీకటిని వ్యాపింపచేస్తున్నారు. ఈ కలియుగంలో కూడా అలాంటి పరిస్థితులే దాపురించాయి. నాకున్నవి రెండే చేతులు, వారిని అణచడానికి నాకెలా సాధ్యమవుతుంది అని అనుకుంటున్నారు. కానీ అది మీ కార్యం, అది మీ ద్వారానే జరుగుతుంది. మీరు ఆశ్చర్యపోవలసింది ఏమిటంటే మీకు ఒకవైపున దేవతలు, రెండో వైపున దెయ్యాలు కూర్చుని ఉన్నాయి. వారి మధ్యన భీకర యుద్ధం జరుగుతుంది. ఈ కష్టాలన్నీ ఎందుకు వస్తున్నాయి? మీ యొక్క ఆలోచనల వలననా? కాదు, అలా కాదు. భూతాలు, రాక్షసులు, ప్రేతాత్మల ద్వారా పనిచేస్తూ మిమ్మల్ని వశపరుచుకుని తద్వారా మీరు పరిగెట్టుకుని వారి పాదాల చెంతకు చేరతారని. ఇవన్నీ అటువంటి వారి పని. అటువంటి వారిని జయించాలంటే మీలోని జ్యోతిని వెలిగించాలి. ఆ జ్యోతి ప్రకాశించాలంటే అందరిలోనూ ఆత్మ జ్యోతి వెలగాలి. అప్పుడు మీరే కాంతిగా మారతారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ కాలంలో మనిషి ముందుకు వచ్చి తనకు తాను పనిచేయాలని భగవంతుడే కోరుకుంటున్నాడు. మనిషి తనకు తాను పరమాత్మ స్వరూపునిగా మారి ఒక అతీంద్రియ శక్తిగల వ్యక్తిగా మారాలి. ఒక కొత్త పరిణామం మీలో ఏర్పడుతుంది. కానీ మీరు చేయవలసింది ఏమిటంటే దానిని ఎలా పొందాలో, ఎలా గ్రహించాలో తెలుసుకోవాలి. దీనిని ఈనాటి సాదాసీదా విజ్ఞానంతో పోల్చకూడదు. ఎందుచేతనంటే ఈ జ్ఞానాన్ని మీరు అలాంటి తెలివితేటలతో అర్థం చేసుకోవాలనుకుంటే మీరు కేవలం నా చేతులు మాత్రమే చూడగలుగుతారు తప్ప వాటి ద్వారా కనపడకుండా వ్యక్తీకరింపబడుతున్న ప్రవాహాన్ని కాదు. పెద్ద పండితులం అనుకునేవారు వారికి కావాలంటే కబీర్ దాస్, నానక్జీ, వీలైతే శంకరాచార్యుల వంటి వారి రచనలు చదవాలి. అందులో శంకరాచార్యుల వారు రచించినవి ఉత్తమం. ఆది శంకరాచార్యుల రచనలు చదివితే నేను చెబుతూ ఉండే చైతన్య లహరి అంటే వైబ్రేషన్స్ ఏమిటో మీకు బోధపడుతుంది. కుండలిని శక్తి గురించి వివరంగా క్రమ పద్ధతిలో చెప్పిన వారిని ఎవ్వరినీ నేను ఇంతవరకు కలవలేదు. మిడి జ్ఞానం కలిగి ఉండటం చాలా ప్రమాదకరం. కుండలిని విషయంలో కూడా అంతే. కొంతమంది కుండలిని గురించిన వింత విషయాలు ఎలా రాస్తున్నారో, ఏ ఆధారంతో రాస్తున్నారో నాకు తెలీదు. మనిషి యొక్క సాక్షిభూత స్థితి చాలా గొప్పది. అది ఎంత గొప్పది అంటే మార్కాండేయ విరచిత దేవీ భాగవతంలోని సప్తసతి చదివితే వారికి ఎంత లోతుగా, ఎంత వివరంగా ఈ విషయం అర్థమయ్యిందో తెలిసి మీరు ఆశ్చర్యపోతారు. మీరు సాక్షాత్కారం పొందితే తప్ప మీరు చేసేదంతా వ్యర్థం అనేదే సత్యం. శ్రీకృష్ణుడు కూడా అదే చెప్పాడు. ముందు నన్ను మీ అంతరంగంలో స్థిరపరచుకోండి అని. కానీ ఎవరైతే దీన్ని అర్థం చేసుకోవాలో వారు అర్థం చేసుకోలేకపోయారు. ఆయన నన్ను మీ అంతరంగంలో ప్రతిష్ఠించుకోండి అని చెప్పాడు. కానీ మీరేమో ఆయనను బయటకు వెళ్ళి యుద్ధం చేయమని చెప్తున్నారు. ఆయన ఉద్దేశ్యం మీరు సాక్షితత్వంతో ఉండాలని. మొత్తం అంతా అకర్మలోనే మీ ద్వారా జరుగుతుంది. మీరేమీ చెయ్యరు. అహంకార ప్రత్యహంకారాలు అంతమవుతాయి. కర్త అనేవాడు ఉండడు. ఆయన చెప్పింది ఇదే. కానీ ఆయన మాట ఎవరూ వినలేదు. కృష్ణుడు ఒక దౌత్యవేత్త, స్వయం గురుతత్వం కలవాడు. ఆయన గురుతత్వం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఆయన చాలా గొప్ప రాజకీయ చతురత కలవాడు.
నేను ఆయనను ఒక సంపూర్ణమైన స్వచ్ఛమైన రాజకీయవేత్త అని పిలుస్తాను. ఈ అవివేకులను సరిదిద్దడానికి ఇదొక్కటే మార్గమని ఆయనకు తెలుసు. ఒక చిన్న పిల్లవాడు బండికి వెనకాల గుర్రాలను కట్టి బండిని నడపడానికి ప్రయత్నిస్తుంటే అతని తండ్రి అతనితో, నీవు అలా కొరడా జుళిపిస్తూనే ఉండు, నీ గమ్యాన్ని నువ్వు చేరతావు అని చెప్తాడు. ఆ పిల్లవాడు తాను అలసిపోయిన తరువాత గుర్రాలు కదలకపోవటం చూసి అప్పుడు ఆ గుర్రాలను ముందుకు కట్టి కొరడాతో నడిపించాలని తెలుసుకుంటాడు. కృష్ణుడు కర్మయోగాన్ని అనుసరించమని చెప్పాడు. ఇక్కడ మీరు కృష్ణుని యొక్క దౌత్యనీతిని గమనించాలి. కృష్ణుని లాంటి గురువును పొందటం కష్టం. ఆయన లోతైన పదునైన మేధస్సు గల గురువు. ఇంతవరకు మీకెవ్వరూ చెప్పి ఉండని విషయాలను నేనిప్పుడు చెప్పాలనుకుంటున్నాను. మీరు వినండి. మీ కర్తవ్యాన్ని మీరు నిర్వహించండి, దాని ఫలితాన్ని భగవంతునికి వదిలివేయండి అని ఆయన చెప్పాడు. అలా చేయటం మామూలుగా సాధ్యం కాదు. అదొక సాధ్యం కాని నిబంధన. మీరేదైనా ఒక పని చేసినప్పుడు తెలిసి దాని ఫలితాన్ని ఎవరి మీద అయినా ఎలా వదిలివేయగలరు? మీరు గుర్రాన్ని వెనకాల కట్టి కొరడాను ఝుళిపిస్తున్నారు. శ్రీకృష్ణుడు ఇంకా ఇలా చెప్పాడు, మీరు భక్తితో చేయండి అని. అప్పుడు చూడండి అది ఎంత అందంగా ఉంటుందో. మీరు చేసేది అనన్యమైన భక్తితో చేయండి. అక్కడ ఎవరూ లేనప్పుడు భక్తి ఎవరి పట్ల చూపిస్తారు? దానర్థం మీరు భగవంతునితో ఏకమైపోయినప్పుడు ఇంకెవరి పట్ల మీరు భక్తిని కలిగి ఉంటారు? ఫలం కానీ, పుష్పం కానీ, పత్రం కానీ, జలం కానీ ఏది సమర్పించినా నేను స్వీకరిస్తాను. కానీ అది నీవు అనన్య భక్తితో సమర్పించినప్పుడే స్వీకరిస్తాను అని శ్రీకృష్ణుడు చెప్పాడు. ఇదేమిటో అర్థం కాక మనిషి యొక్క మనస్సు గందరగోళం అవుతుంది. ఇది అసంబద్ధమైనది. బహుశా ఆ అసంబద్ధతలోనే మనిషి యొక్క మనస్సు గందరగోళానికి గురై అతను దారికి వస్తాడేమో. మనిషి సులభంగా నేర్చుకోగలడు అని ఆయన అనుకుని ఉండడు. కానీ నేను తల్లిని కదా, తల్లి తన బిడ్డకు చెప్పదలుచుకున్నదంతా సూటిగా గొంతు చించుకుని చెబుతుంది. ఇది మాతృహృదయం యొక్క వైవిధ్యం. ఆమె లౌక్యాన్ని తట్టుకోలేదు. ఇప్పటికీ ఎంతో నష్టం జరిగింది, ఎంతో కల్లోలం జరిగింది, ఎన్నో బాధలు గుట్టలు గుట్టలుగా పేరుకున్నాయి. ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది. దీన్ని సరిదిద్దాల్సిన సమయం వచ్చింది. ఈ కార్యాన్ని నిర్వహించడానికి కాలం సమీపించింది. ఆ కార్యం జరుగుతోంది. మీరు కూడా దాన్ని సాధిస్తున్నారు. ఇక్కడ చాలామంది ఇంతకు మునుపే ఆత్మ సాక్షాత్కారం పొందిన వారు ఉన్నారు. ఆత్మ సాక్షాత్కారం పొందితే మీరు కూడా ఆ అనుభూతిని ఎదుటి వారికి ఇవ్వవచ్చు. ఇక్కడ చక్రాల గురించి తెలుసుకుని జ్ఞానవంతులు అయిన వారు ఉన్నారు. అలాగే ఆత్మ సాక్షాత్కారం ఇవ్వగలిగేవారు ఉన్నారు. భారతదేశానికి యోగ భూమి అనే పేరు ఉంది. ప్రపంచంలో ఉన్న దేశాలన్నింటిలో మన దేశం ఉన్నత స్థాయిలో ఉంది. మన దేశం యొక్క చైతన్య తరంగాలు కూడా చాలా ఉన్నతమైనవి. అందులో ఎటువంటి సందేహం లేదు. మన దేశం ప్రపంచమంతటికి వెన్నెముక వంటిది. మరియు కుండలిని యొక్క స్థానం కూడా ఇదే. ఆమె ఈ ప్రపంచాన్ని ఏదో ఒక రోజు సరిదిద్దుతుంది. కానీ ఇప్పుడు మన చక్రాలన్నీ ఇబ్బందులకు గురవుతున్నాయి. దాని వలన కుండలిని యొక్క కదలిక కష్టతరం అవుతుంది. మన చక్రాలలోని ఇబ్బందులను తొలగించుకోగలిగితే మన దేశం నుంచే సందేశాన్ని పంపించి ఈ యావత్ ప్రపంచంలో మార్పు తీసుకురావడానికి సాధ్యమవుతుంది. మన చక్రాలలోని ఇబ్బందులను తొలగించుకోగలిగితే మన దేశం నుంచి సందేశాన్ని పంపించి ఈ యావత్ ప్రపంచంలో మార్పు తీసుకురావడానికి సాధ్యమవుతుంది. దానితో సత్యయుగంలోనికి ప్రవేశించడానికి మార్గం సుగమం అవుతుంది. సత్యయుగం రాబోతుంది.
ఇది సత్యయుగానికి ఆరంభం. మీరు దాన్ని స్వీకరిస్తారో లేక నాశనం చేసుకుంటారో మీ స్వేచ్ఛకు విచక్షణకు వదిలివేయబడింది. క్యాన్సర్ మరియు యుద్ధాల లాంటివి ప్రపంచాన్ని నాశనం చేస్తాయి. మీరు తలుచుకుంటే అంటే సహజ యోగం ద్వారా ఈ వాతావరణాన్ని సమస్యలను సరిదిద్ది వెలుగును ప్రపంచంలో నింపగలరు. లేకపోతే చీకట్లు అలుముకుంటాయి. అలా కాకపోతే తాను సృష్టించిన ఈ ప్రయోగం అంటే సృష్టి కార్యం విఫలమయ్యిందని భగవంతుడు మరికొన్ని వేల కట్టుబాట్లను సృష్టిస్తాడు. మనకి ఇది ఆఖరి అవకాశం. ఇప్పుడు ఎంతమంది ప్రజలు ఈ కార్య నిర్వహణకు అంకితం అవుతారో చూడాలి. మీరు చూపించిన ప్రేమకు నేను ఒక తల్లిగా మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నా పిల్లలందరూ రాత్రి పగలు కష్టపడి పనిచేశారు. దానికి నా ప్రేమపూర్వకమైన ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. వారు అలాగే పనిచేస్తూ ఉండాలని ఆశిస్తూ మీ దగ్గర నుండి సెలవు తీసుకుంటున్నాను. భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. జై శ్రీ మాతాజీ, జై శ్రీ మాతాజీ, జై శ్రీ మాతాజీ.